morning. Welcome to Cricket Kadalu. The first match of the IPL 2025. KKR versus RCB. హమ్మయ్య అంటూ హ్యాపీగా పడుకొని ఉంటుంటారు ఆర్సీబీ ఫ్యాన్స్. ఎందుకంటే జనరల్గా ఐపీఎల్ అనగానే మనకు గుర్తొచ్చేది ఇట్ హ్యాస్ టు బి అ 20-20 మ్యాచ్. ఇటు 20 ఓవర్స్ ఇటు 20 ఓవర్స్ కదా, కానీ కాదు. నిన్నటి మ్యాచ్లో మాత్రం 10 ఓవర్లు మాత్రమే కేకేఆర్, మిగతా 30 ఓవర్లు సాలిడ్గా ఆర్సీబీ. బౌలింగ్లో అయినా ఫీల్డింగ్లో అయినా, మోస్ట్ ఇంపార్టెంట్లీ బ్యాటింగ్లో, అది కూడా ద మ్యాన్ హిమ్సెల్ఫ్ ద కింగ్ కోహ్లీ సూపర్గా బ్యాటింగ్ చేసి అన్బీటెంగ్గా నిలిచాడు. అండ్ ఎస్, ఆ కెప్టెన్, ఆ సరికొత్త కెప్టెన్ రజత్ పటిదార్ కూడా 2 సిక్స్లు కొట్టి హమ్మయ్య అంటూ తను కూడా ఒక సై ఆఫ్ రిలీఫ్ సాధించాడు. కానీ నిన్న గేమ్ నుంచి లెర్నింగ్ మాత్రం ఏంటంటే కాస్త ఓర్పు, సహనం, అదే పేషెన్స్ అండ్ పర్సివరెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఎంటైర్ టోర్నమెంట్లో అని. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కృణాల్ పాండ్యా స్పిన్నర్ ఏంటి, తను ప్రైమ్ స్పిన్నర్ ఏంటి, మహా అంటే అలా బాల్ ముందుకు తీసుకొచ్చి ఇసురుతుంటాడు అన్నారు. అలా ఇసురుతూనే వికెట్లు సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా కొట్టేశాడు. అండ్ ఎస్, ఫస్ట్ మ్యాచ్ అయితే కేకేఆర్ ఓడిపోయింది, కానీ దే సో మచ్ లర్న్. స్పెషలీ సరికొత్త కెప్టెన్ అజింక్య రహానే, వాట్ అ స్టార్ట్, వాట్ అ బ్యాటింగ్. అండ్ సునీల్ నారాయణ్, అజింక్య రహానే బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అయిపోయింది, ఖచ్చితంగా 200 దాటేస్తుంది అనుకున్నాం. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆ ఆర్సీబీ కమ్బ్యాక్ వాజ్ అల్టిమేట్. ఇన్ఫ్యాక్ట్ రజత్ పటిదార్ అయితే చాలా చక్కగా బౌలర్స్ని మారుస్తూ ఉన్నాడు. కాస్త ఆ ఎక్స్పెరిమెంట్ వర్కౌట్ అవ్వలేదు అనిపించింది, కానీ సూపర్ కమ్బ్యాక్. సో ఆల్ ఇన్ ఆల్ ఈ ఫస్ట్ మ్యాచ్ అయితే కంప్లీట్లీ ఆర్సీబీ కంట్రోల్లోకి. అండ్ కింగ్ కోహ్లీ ఫస్ట్ మ్యాచ్ నుంచే తను ఈ ఫామ్లో ఉంటే మాత్రం ఈ ఐపీఎల్ 2025 అదిరిపోద్ది. నిజంగా 6ర్ల 4ల వర్షం అయితే మనం చూడబోతున్నాం. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. సో ఈ క్రికెట్ కథల్లో మీరు కూడా ఎవ్రీడే ప్రతి మ్యాచ్కి సంబంధించి మా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా వింటూ ఉంటారు, చూస్తూ ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు.